హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ కనిపిస్తుంది, ఫైనల్లో అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలని. సో టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మని వరల్డ్ కప్ ఫైనల్లో డ్రాప్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలా అనే టాపిక్ మీద ఇప్పుడు చూద్దాం. ముందుకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అభిషేక్ శర్మ ఎలాంటి ప్లేయర్? తను ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ అయినా డొమెస్టిక్ క్రికెట్లో అయినా తను మోస్ట్లీ అగ్రెసివ్గానే ఆడతాడు. సో అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ హై రిస్క్ హై రివార్డ్ టైప్ ప్లేయర్. ఫైర్ అయితే మ్యాచ్ మొత్తాన్ని 10 hours లోపే చేంజ్ చేస్తాడు, లేదా పవర్ ప్లేలోనే అవుట్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ అయ్యాక ఎంతమంది సంజు శాంసన్ని డ్రాప్ చేయాలన్నారు, ఎంతమంది సంజుని ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు అదే సంజుని టీం నుంచి డ్రాప్ చేస్తారా అంటే చాలామంది నో అనే అంటారు, ఎందుకంటే తను ఇప్పుడు ఉన్న ఫామ్ అలాంటిది. అలాగే తిలక్ వర్మ గురించి కూడా ఈ వరల్డ్ కప్ స్టార్టింగ్లో టీ20ని టెస్ట్ లాగా ఆడుతున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు అదే తిలక్ ఇండియాకి ఇంపార్టెంట్ ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. సో బేసిక్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ 4 to 5 మ్యాచెస్ ఫెయిల్ అయితే టీమిండియా నుంచి వెంటనే డ్రాప్ చేయాలి. కానీ ఒకటి రెండు మంచి నాక్స్ ఆడితే మాత్రం ఆ ప్లేయర్ని ఎక్కడో పెడస్టల్ మీద పెట్టడం, ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. అందుకని చెప్తున్నా, నేను సంజు గురించి మాట్లాడలేదు ఇక్కడ. అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలని చెప్పే వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా. అండ్ టీమిండియా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడడం. అండ్ అభిషేక్ శర్మ గేమ్ కూడా అదే. ఈ వరల్డ్ కప్లో తను కొంచెం ఇన్కన్సిస్టెంట్గానే ఉన్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏమో ఫైనల్లో అతనే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడతాడేమో. లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్లో సేమ్ విరాట్ కోహ్లీ కూడా ఇదే పొజిషన్లో ఉన్నాడు. తను ఆ వరల్డ్ కప్ మొత్తం అయితే తన బ్యాట్ నుంచి అయితే రన్సే రాలేదు. బట్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ నాక్ అయితే ఆడాడు. ఇక్కడ కోహ్లీ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరినైతే కంపేర్ చేయట్లేదు. కానీ సమ్ టైమ్స్ బిగ్ ప్లేయర్స్ బిగ్ మ్యాచెస్లోనే పర్ఫామ్ చేస్తారు. కోహ్లీ స్లో పిచెస్ మీద ఆడాడు, అభిషేక్కి ఫ్లాట్ వికెట్స్ మీద కూడా రన్స్ రావడం లేదు. కానీ ఫైనల్లో కొడతాడేమో, ఎవరికి తెలుసు, వీ నెవర్ నో. అభిషేక్ శర్మ, ఫిన్ అలన్, ట్రావిస్ హెడ్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ హై రిస్క్ హై రివార్డ్ ప్లేయర్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ముగ్గురు టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయ్యాక టీమిండియాకి టీ20 క్రికెట్కి ఫేస్గా మారింది ఎవరు? అభిషేక్ శర్మ. దుబాయ్లో జరిగిన ఏషియా కప్లో స్లో అండ్ లో వికెట్స్లో హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరు? అభిషేక్ శర్మ. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరు? అభిషేక్ శర్మ. ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఇషాన్ కిషన్తో కలిసి ఇండియాకి క్విక్ స్టార్ట్స్ ఇచ్చింది ఎవరు? అభిషేక్ శర్మ. మాత్రమే కాదు, ఇండియాకి టీ20స్లో 300+ ల్యాండ్ మార్క్ సెట్ చేసింది ఎవరు? అభిషేక్ శర్మ. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్కి అయితే ట్రావిస్ హెడ్, క్లాస్, నితీష్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ టీమిండియాకి సూర్య, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు అభిషేక్ రాకముందు నుంచి కూడా ఉన్నారు. బట్ అభిషేక్ వచ్చాకే ఆ 300+ ల్యాండ్ మార్క్ అనేది వచ్చింది. ఫైనల్లో అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ వస్తాయని ఫైనల్గా కొంతమంది అంటారు. అభిషేక్ శర్మ గురించి ఇంత సపోర్టివ్గా మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్లీగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయి ఉంటాడు అని. కానీ కాదు బ్రోస్, నేను ఒక క్రికెట్ లవర్గా చెప్తున్నా అంతే. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.